అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. చివరి సంపద. ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసింది ధనము, సంపద, ఆస్తిపాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి? కేవలం నీ శరీరం ఉంటే చాలు. అదే ఒక పెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటివారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు. ఒక ఊరి చివరగా ఓ గురువు గారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువు గారితో ఇలా అడిగాడు, స్వామి, నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను? ఈ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు? ఈ భేదభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు, మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు అంటే అది మీరు గత జన్మలో చేసుకున్న కర్మ ఫలాన్ని బట్టి మీకు ఈ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి, దయ వంటి ఔదార్యం కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడే దాన ధర్మాలు చేసి ఉండరు. అందుకే పేదవాడు మరి నేను ఇతరులకు దాన ధర్మాలు చేయడానికి నా వద్ద ఏమున్నది అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఈ విధంగా చెప్పారు, నీ దగ్గర ఇతరులకు పంచడానికి నా దగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల 5 నిధులను కలిగి ఉన్నారు. అందులో మొదటిది మీ ముఖం. అది మీకు ఉంది కదా. ఆ ముఖ కవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాల్ని, నవ్వులని పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాశులే ఉండనక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతాన్ని, ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి ద్వారా నీవే కాదు, నీతో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోషంగా జీవింపజేయవచ్చు. నీలో ఎన్నెన్ని బాధలు ఉండి ఉండవచ్చు, కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ ఆ నవ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి. ఇక రెండవ నిధి నీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటి చూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇక నుండైనా మీ కళ్ళతో కరుణ రసాలను, నిధులను పంచే ప్రయత్నాలు చేయండి. ఇక మూడవది మీ నోరు. ఈ నోటితో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనవిగా భావించండి. ఇలా చర్చించుకునే అనేక ఉమ్మడి కుటుంబాలు, చర్చించకుండా వల్ల అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలను సృష్టిస్తున్నాయి. మనిషికి మధ్య ఆనందము మరియు సంతోషాలు కరువవుతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగించుకోకపోతే ప్రేమానురాగాలు వ్యాప్తి చెందవు. ఇక నాలుగవది గుండె. మీ ప్రేమగల హృదయంతో ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలని, అనుభూతిని చెందవచ్చు. ఈ అనుభూతుల్ని ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమత, అనురాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలు కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా శుతిమెత్తని పూబంతుల్లాగా మలచవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమవుతుంది. ఇక మీరు కలిగి ఉన్న అతిపెద్దదైన చివరి సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి అనేక రకాలుగా సహాయం చేయగలరు. సహాయం చేయడానికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఎంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారి ఇది నాకు అసాధ్యం అనుకునే ఏ పనినైనా సాధ్యం చేసి వారికి ఎంతో ఊరట కలిగిస్తుంది. కాబట్టి ఇది అందరం కూడా ప్రయత్నం చేసి చూడాల్సినటువంటి విషయము అని మనం తెలుసుకోవాలి.